సాగర్ హైవేకి 500 మీటర్ల దూరంలో చుట్టూ ఇళ్ల మధ్యలో ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్డుతో ఖర్చుకు వెనకాడకుండా కట్టిన ఒక 150 గజాల G+1 హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ఇది మనకి అండర్ తుర్కెంజల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ హౌస్ డీటెయిల్స్, ప్రైస్, లొకేషన్, హైలైట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలోనే ఇన్ఫామ్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మీ నుంచి కానీ ఎవరి నుంచి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ ఓనర్ నెంబరే డిస్ప్లే అవుతుంది. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్ సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది చూడండి. ఆలస్యం చేయకుండా ఇంటి గురించి మరిన్ని వివరాలకు వెళ్తే, మన ఇంటి డైమెన్షన్ కనుక చూసుకుంటే మనకి ఫేసింగ్ వచ్చి 27 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 50 ఉంటుంది, 150 గజాల బిట్టు ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది ఈ హౌస్ అనేది. ఈ ఇంటికి ముందు చూసుకుంటే 30 ఫీట్ల సీసీ రోడ్ ఉంది, డ్రైనేజీ ఉంది, కృష్ణ వాటర్ కలెక్షన్ ఉన్నాయి, చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉంది చూడండి, ఎలక్ట్రిసిటీ ఉంది, అన్ని రకాలుగా ఉంది మనకి హౌస్. అందులోటి ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న హౌస్ అన్నమాట. హౌస్ అయితే చాలా అంటే చాలా ప్రీమియం ఉంటుంది, లగ్జరీగా ఉంటుంది. కొంచెం మనకి అలా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఒక 2 ఏసీ వెహికల్ పార్క్ చేసుకునే విధంగా పార్కింగ్ ఉంది. మనకి ఈస్ట్లో ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చూస్తూ వారికైతే మంచి ప్రాపర్టీ అనమాట. ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఇక్కడ లాస్ట్లో ఈశాన్యంలో ఉంది కాబట్టి ఇక్కడ బోర్ పాయింట్ ఇచ్చారు, కింద వాటర్ సంప్ కూడా ప్రొవైడ్ చేశారు. సీసీ రోడ్కి దాదాపు హైట్గా ఒక 2 ఫీట్ల హైట్లోనే మంచిగా ర్యాంప్ అనేది కూడా కట్టడం జరిగింది. పైకి వెళ్ళడానికి మంచి గ్రనైట్తో స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేశారు. కింద ఒక చిన్న మెట్ల కింద ఒక చిన్న బాత్రూము, అట్లాగే ఒక చిన్న వాష్ ఏరియా ఇచ్చారు. పార్కింగ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ డిజైన్తో ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్కి వస్తే 2 BHKతో ఉంటుంది అలా. సో మనకి ఇది ఎంట్రన్స్. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేలోపు నార్త్ ఫేసింగ్తో ఉంటుంది మనకి మెయిన్ ఎంట్రన్స్. చూడండి చాలా ప్రీమియం ఇండియన్ టేక్తో మంచి క్వాలిటీ మెటీరియల్తో వాడారు. ఎందుకంటే ఇదే లొకేషన్లో ఇదే బిల్డరు చాలా హౌసెస్ కట్టారు మనకి అలా. ఇది చూసుకుంటే హాల్లో మనకి ఒక టీవీ పాయింట్ ఉంటుంది, ఆ విధంగా ఉంది. అండ్ ఇటు సైడ్ వెళ్తే కిచెన్లో ఏంటంటే మనకి కిచెన్లో పూజా రూమ్ అండ్ కిచెన్ అలా 2 కూడా మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఇది మన కిచెన్ కూడా చూడండి, కిచెన్ పక్కన పూజా రూమ్ అనేది సపరేట్గా ఇవ్వడం జరిగింది. కిచెన్ వచ్చేలోపు ఎల్ షేప్లో ఉంటుంది మంచిగా ప్లాట్ఫామ్ అనేది. మళ్ళీ సన్లైట్ మనకి వెంటిలేట్ పర్పస్లో కూడా కిచెన్లో ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు మనకి, ఆ విధంగా ఉంది. అండ్ కిచెన్ ఏంటంటే ఓపెన్ కిచెన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ హాల్లో ఏంటంటే హాల్ కొంచెం స్పేసెస్గా ఉంది కాబట్టి 2 విండోస్ ఇచ్చారు. ఇక్కడ ఒక విండో అండ్ ఇక్కడ ఒక విండో ఇచ్చారు. విండో చూసుకుంటే మనకి పీవీసీ విండోస్ ఉంటాయి విత్ గ్రిల్ ఫిట్టింగ్తో ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ చూస్తే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళొచ్చు అండ్ ఇటు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళొచ్చు. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో రెంట్కి ఇచ్చినా కానీ అప్రాక్సిమేట్లీ మనకు ఇక్కడ ఎట్లా ఏదన్నా ఈ మార్కెట్ ఇక్కడ లొకాలిటీలో 7,000 రూపాయల నుంచి 9,000 మధ్యలో రూపాయలు రెంట్ కూడా వస్తుందన్నమాట మనకి. అంటే ఫుల్ కబోర్డ్ చేపిస్తే ఒక ప్రైస్లా ఉంటుందన్నమాట. సో ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు విత్ అటాచ్ బాత్రూమ్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే రెంటల్ కోసం అంటే గ్రౌండ్ ఫ్లోర్లో రెంట్కి ఇచ్చి ఫస్ట్ ఫ్లోర్లో మనం ఉండే విధంగా అనేది వీళ్ళు డిజైన్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్కి వస్తే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్ సపరేట్ బాత్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ ఉంది అండ్ అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఒక బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి. సో కామన్ వాష్రూమ్ కాకుండా సపరేట్ ఇచ్చారు. ఎందుకంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా కావాలి అనుకుంటేనేమో సింగిల్ బెడ్రూమ్ ఒక హాల్ ఒక కిచెన్తో ఒక రూమ్ చేసుకోవచ్చు. లేదు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందో దీన్ని ఇక్కడ ఈ డోర్ అనేది క్లోజ్ చేశారనుకోండి, అప్పుడు ఇది సింగిల్ రూమ్ అవుతుంది. ఈ సింగిల్ రూమ్కి ఏంటంటే ఇక్కడ కూడా ఒక చిన్న వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగిందనమాట. మళ్ళీ ఈ డోర్ తీస్తే మళ్ళీ మనం మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఈ విధంగా ఉంది. ఎందుకంటే కొంతమంది ఇక్కడ రెంట్కి ఇచ్చినా కానీ ఈ రూమ్ అనేది సర్వెంట్ వాళ్ళకి యూజ్ చేస్తారు. సో ఓవరాల్గా గ్రౌండ్ ఫ్లోర్ చూస్తే ఈ విధంగా ఉంది. ఒకసారి మళ్ళీ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి 2 BHKతో ఉంటుంది. సో మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేలోపు ఈస్ట్ ఫేసింగ్తో నీట్గా ఇలా ఇండియన్ చౌకోర్తో 2 రెక్కల డోర్లతో ఇవ్వడం జరిగింది. మనకి ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ నుంచి వ్యూ చూసుకుంటే ఇలా ఉంటుంది చూడండి. చుట్టూ ఇళ్ళ మధ్యలో
మంచి ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్డుతో నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. మనకి కొంచెం గ్రౌండ్ ఫ్లోర్తో చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే కొంచెం స్పేసెస్గా ఉంటాయి, హాల్స్ కానీ బెడ్రూమ్స్ కానీ స్పేసెస్గా ఉంటాయి. ఎందుకంటే మనకి కింద పార్కింగ్ ఏదైతే ఉందో అది పైన యాడ్ అవుతుంది అనమాట. అందుకే ఇక్కడ లివింగ్ ఏరియా అండ్ టీవీ రూమ్ ఇదంతా కూడా ఒకటే, చాలా స్పేసెస్ ఉంది చూడండి. సో అలా అందుకే ఇక్కడ మనకి ఏంటంటే ఈస్ట్లో ఒక డోర్ ఉంటుంది అండ్ నార్త్లో ఒక డోర్. సో మళ్ళీ నార్త్ నుంచి మంచిగా 2.5-3 ఫీట్ల గల్లీ వదిలేరు. ఆ గల్లీ నుంచి లాస్ట్లో వెళ్ళినా కూడా మనకి లాస్ట్లో ఒక చిన్న వాష్ ఏరియా కూడా, ఒక బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో హాల్ నుంచి ఇటు వస్తే ఇది డైనింగ్ ఏరియా, చాలా విశాలంగా చాలా స్పేసెస్ ఉంది. ఎందుకంటే హౌస్ అనేది మంచి డైమెన్షన్తో ఉంది, 27x50 డైమెన్షన్తో మంచిగా ఉండడం వల్ల, అది కూడా ఈస్ట్ ఫేసింగ్ ఉంది. సో అందువల్ల హౌస్ అనేది మంచి ప్లాన్తో కట్టారు. ఎందుకంటే బిల్డర్ అనుభవస్తుడే, అందుకే ప్రీ ప్లాన్తో మంచిగా కట్టడం జరిగింది. ఎక్కడ కూడా స్పేస్ని వదలకుండా మంచి యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. సో మనకి ఈ ఓపెన్ కిచెన్లో ఎలా ఉంటుందంటే, ఈ ఓపెన్ కిచెన్ పక్కన మంచిగా సింగిల్ డోర్తో ఇలా పూజ రూమ్ అనేది నీట్గా చేయడం జరిగింది. చూడండి ఇలా మంచిగా నీట్గా ఏదైతే క్వాలిటీ మెటీరియల్ చూసుకోవచ్చు మనము. సో కిచెన్లో మనకి పూజ రూమ్లో కూడా వెంటిలేటర్ పర్పస్లో ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. క్వాలిటీకి ఎక్కడ వెనకాడకుండా నీట్గా కట్టారు. చూడండి కింద గ్రనైట్ కానీ ఈ ఎల్ షేప్ పోకుండా ఇట్లా ఈ విధంగా అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ క్వాలిటీ చూస్తేనే మనకు అర్థమవుతుంది మెటీరియల్ ఏం ఆడారో. ఎందుకంటే ఈ బిల్డర్ ఇదే లొకాలిటీలో చాలా హౌసెస్ కట్టారు. నేను ఇప్పటికీ ఈ వీడియోలో చాలా సందర్భంలో చెప్పాను. సో కిచెన్ నుంచి డైరెక్ట్ డైనింగ్ ఏరియాకే సర్వ్ చేసుకునే విధంగా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఒక వాష్ పాయింట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. పైన కిచెన్లో కూడా సెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు సైడ్ కనుక చూసుకుంటే ఇది కామన్ వాష్రూమ్ ఏరియా, ఇటు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇటు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. సేమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా అవుతుందో అలానే ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా, చాలా విశాలంగా ఉంది. దీని సైజెస్, హాల్ సైజెస్ కానీ బెడ్రూమ్ సైజెస్ కానీ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి కాల్ చేయండి, మీకు ఈ ఫ్లోర్ సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేస్తాడు. అండ్ ఇది చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్లో మళ్ళీ మనకి కిచెన్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అలా వెస్టర్న్ అనేది యూజ్ చేశారు, ప్రజెంట్ వెస్టర్న్ అనేది ఉంటుంది. సో అలా మనకి బిఎన్ రెడ్డి, ఇంజాపూర్, తుర్కేంజల్ లొకాలిటీలో హౌస్ చూస్తున్న వారికైతే మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది చూస్తే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. కలర్స్ కూడా మనకి లైటిష్ పింక్ కలర్స్ అనేది నీట్గా ప్రొవైడ్ చేశారు. మనకి విండోస్ కూడా చూడండి పీవీసీ విండోస్ ఇచ్చారు, అది కూడా స్లైడ్ డోర్స్, ఇలా ఈ విధంగా స్లైడ్ డోర్స్ అయినట్టు ఇది కూడా ఇవ్వడం జరిగింది. విత్ గ్రిల్ ఫిట్టింగ్తో ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా హౌస్ చూస్తే మనకి ఈ విధంగా ఉంది. సో మళ్ళొకసారి హౌస్ డీటెయిల్స్ ర్యాండమ్గా చూసుకుంటే మనకి 27x50 డైమెన్షన్తో 150 గజాల ఈస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ల రోడ్తో ఉంటుంది. సో మనకి లొకేషన్ వచ్చేసి ఇది అండర్ తుర్కేంజల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. సాగర్ హైవేకి కేవలం 500 మీటర్ల దూరంలో వాకబుల్ డిస్టెన్స్లో మనకి హౌస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ లొకేషన్ చూసుకుంటే మనకి ఇంజాపూర్లో స్కూల్స్ కనుక చూసుకుంటే, ఇంజాపూర్లో ఉన్న అకాడమీ ఇంటర్నేషనల్ స్కూల్కి లెస్ దెన్ మనకి 1 కిలోమీటర్ అలా వస్తుంది. ఇటు వనస్థలిపురం రైతు బజార్కి వెళ్ళాలని కానీ లెస్ దెన్ మనకి ఒక 4.5 కిలోమీటర్స్ వస్తుంది. ఇటు విజయవాడ హైవేలో ఉన్న ఐతనార్ బస్ స్టాప్ కూడా ఆల్మోస్ట్ అంతే 4 కిలోమీటర్స్ అలా చేసుకోవచ్చు. ప్రైస్ విషయం కనుక చూసుకుంటే మనకి 1,36,00,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫైనల్ కాదండి, కూర్చుంటే సెట్టింగ్లో తగ్గుతుంది, అది స్లైట్లీ నెగోషియబుల్. ఈ విషయాన్ని గమనించండి. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి కానీ ఈ ఫ్లోర్ సంబంధించిన డీటెయిల్స్ ఏం కావాలన్నా పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి కాల్ చేయండి, మరిన్ని వివరాలు అందిస్తారు. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీస్ నుండి కూడా మీరు సేల్ చేయాలనుకున్నా మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో ప్రమోషన్ కూడా చేస్తాను. ప్రమోషన్ సంబంధించిన నెంబర్ కూడా కింద డిస్ప్లే అవుతుంది చూడండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.